రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 25న నిర్వహించనున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభ ఏర్పాట్లను నియోజకవర్గ బీజేపీ నేతలు పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. బీజేపీ అభ్యర్థి వికాస్ రావుకు మద్దతుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయనున్నారని ప్రతాప రామకృష్ణ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో సుపరిపాలన అందిస్తూ రౌడీ రాజ్యం అంతమొందిస్తున్నారని ఆయన తెలిపారు. యోగి ప్రచారం తర్వాత వేములవాడలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక స్వచ్ఛమైన పరిపాలన, ఒక గూండా రాజ్యాన్ని ఇంత బాగా నీట్గా ఈరోజు ఉత్తరప్రదేశ్ చూస్తే ఒక మోడల్ కనిపిస్తూ ఉంది మనకు. మరి అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా 30వ తారీఖున జరిగే ఎన్నికల కోసం మన దగ్గరికి బహిరంగ సభకు వస్తూ ఉన్నారు వారు. దీనికి మన పెద్ద ఎత్తున ప్రత్యేకంగా యువకులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుదాం. నాయకులు వేరు, నైతిక విలువల నాయకులు వేరు. ఒక పక్క రాజకీయ పార్టీ నాయకునిగా, మరొక పక్క పీఠాధిపతిగా కుటుంబాన్ని సర్వత్యాగం చేసి ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి వారు. మరి దాంట్లో భాగంగా ఎల్లుండి జరిగే 25 నాడు 10 గంటలకు వారు వస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సభను పూర్తిగా విజయవంతం చేద్దాం. ఇప్పుడు కూడా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. దాదాపు 25,030 మంది యువకులు స్వచ్ఛందంగా తరలిరావడానికి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం సిద్ధంగా ఉన్నారు. మన బండి సంజయ్ గారి దాని యాత్ర తర్వాత భారతీయ జనతా పార్టీకి ఉత్సాహం నింపుకుంది. ఆదిత్యనాథ్ యోగి గారిని చూసిన తర్వాత, ఉపన్యాసం విన్న తర్వాత ఈ వేములవాడలో కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. కనుక మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేకుండా భారతదేశం లేదు, ధర్మం లేదు, నీతి నైతిక విలువలు లేవు. ప్రపంచంలో ఎక్కడో స్థానంలో ఉన్న